అయితే హలో హై గైస్, మంచి వీడియోతో మళ్ళీ ముందు వచ్చేసి అనమాట. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చెబుతున్న బెస్ట్ ఓవర్ సైజ్ టీ షర్ట్, అది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట. అది కూడా సూపర్ అయిన బడ్జెట్లో ప్లాన్ చేశాను అనమాట. ఈ వీడియో అరౌండ్ 500 రూపీస్ బడ్జెట్లో ఇలాంటి క్లాసీ ఓవర్ సైజ్ టీ షర్ట్ పట్టుకుని వచ్చా. అయితే వన్ బై అన్బాక్సింగ్ చేసి చూపిస్తా, ఎలా ఉంది క్వాలిటీ ఏందనేది మొత్తం ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. ఈ వీడియోలో ఏకంగా మనం 7 to 8 టీ షర్ట్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. అయితే ఇదే గైస్ మనం ఆర్డర్ చేసిన టీ షర్ట్స్ అనమాట. అయితే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అది కూడా మనకు 350 నుంచి 500 మ్యాక్సిమం ఉంటుంది అనమాట. అయితే ఇదే అనమాట మన ఫస్ట్ టీ షర్ట్. నాకు చాలా రోజుల నుంచి ఇలాంటి ఒక యాసిడ్ వాష్ టీ షర్ట్ ట్రై చేయాలని ఉండే. అయితే నాకు ఫ్లిప్కార్ట్లో కనిపించింది. మీకు సైడ్కి ఫొటోస్, దాని ప్రైజింగ్ ప్రతిదీ వస్తుంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా నాకు మంచిగా అనిపించింది అనమాట ఫొటోస్లో అయితే. సో చూద్దాం ఎలా ఉంది యాక్చువల్గా క్వాలిటీ కూడా. ఓహో, ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే కొంచెం హెవీ జిఎస్ఎం లాగా ఉంది. ఓహో, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చూడొచ్చు మీరు కూడా, ప్రింట్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ నెక్ దగ్గర ప్రింట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. క్వాలిటీ కూడా చూడొచ్చు లోపల నుంచి ఎలా ఉందో. చాలా బాగుందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను యాసిడ్ వాష్ టీ షర్ట్ ట్రై చేస్తున్నా. జనరల్గా నేను ప్లెయిన్ టీ షర్ట్స్, కొంచెం ప్రింటెడ్ టీ షర్ట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను. ఇలాంటి టీ షర్ట్ నేను ట్రై చేయలేదు. చాలా బాగుంది. క్లాత్ క్వాలిటీ కూడా చాలా మెత్తగా, చాలా స్మూత్గా ఉందనమాట. అయితే చూడొచ్చు ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉందనమాట. మంచి ఒక ప్రింట్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర, ఇంకా బాటంలో ఇలాంటి ఒక ఫైర్ ప్రింట్ వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నారా, ప్లెయిన్ సింపుల్ ఆ స్మోకీ ఎఫెక్ట్. దీనికోసం ప్రే చేసిన ప్రైజింగ్ ఫొటోస్ ఇక్కడ సైడ్కి వస్తుంటుంది. మీకు తెలిసిపోయి ఉంటుంది ప్రైజింగ్ అని. డెఫినెట్లీ వర్త్ ఇట్ ప్రొడక్ట్ అంటాను, ఎందుకంటే క్వాలిటీ కానివ్వండి, ఫిట్టింగ్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఇదనమాట మన నెక్స్ట్ ప్రొడక్ట్. దీంట్లో ఏ కలరు, ఏ ప్యాటర్న్ వచ్చిందో చూద్దాము. యాక్చువల్లీ నేను కాటన్ అనుకున్నా, కానీ ఇది వచ్చేసి పాలియస్టర్ అనమాట. నాకు చాలా బాగా నచ్చిండే, అందుకోసం ఆర్డర్ పెట్టిన. ఎందుకంటే ఫొటోస్లో ఇలా కనిపించింది చూడండి, సైడ్కి వేస్తాను, చాలా బాగుండే, అందుకోసం నేను ఆర్డర్ పెట్టా. ఫ్రంట్ నుంచి ఇలా ఉంది అనమాట. మొత్తం పాలిస్టర్ క్లాత్ అనమాట. ఫేడింగ్ ఎఫెక్ట్ ఉంది కదా, అది బాగా నచ్చింది నాకు. చూడొచ్చు ఇలా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి కూడా మంచి ఒక ప్రింట్ లాగా వచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ లో అయితే డెఫినెట్లీ మీకు ఒక స్పోర్ట్స్కి వెళ్తుంటారు, లేకపోతే మీరు రన్నింగ్కి వెళ్తుంటారంటే ఇలాంటి పాలిస్టర్ టీ షర్ట్ జనరల్ గా మనం ఎక్కువగా చూస్తుంటాం కదా. జెర్సీ టీ షర్ట్స్ జనరల్ గా అంటుంటారు, జెర్సీస్ లాగా ఉంటుంది. అరౌండ్ అదే 400 to 500 రూపీస్ లో ఫ్లిప్కార్ట్ లో దొరుకుతాయి. సైడ్ లో మీకు ఫొటోస్, దాని ప్రైజింగ్ ప్రతిదీ వస్తుంటుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. డెఫినెట్లీ వర్త్ ఇట్ ప్రొడక్ట్ అంటాను. ఎందుకంటే డైలీ వేర్కి ఒక టీ షర్ట్ కావాలంటే ఇలాంటి టీ షర్ట్ తీసుకోవచ్చు అనమాట. చూడొచ్చు బాగుందనమాట. ఫినిషింగ్ కానీ, డిజైనింగ్ అని చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. నెక్స్ట్ ప్రొడక్ట్కి వెళ్ళిపోదాం. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్రొడక్ట్. అయితే చూద్దాం. ఒక బ్రౌన్ కలర్ టీ షర్ట్ అనమాట. చూడండి సింపుల్గా. చాలామంది ఏంటంటే ఇలాంటి సింపుల్ టీ షర్ట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు కదా. దీంట్లో కూడా వచ్చేసి నేను ఎం సైజ్ ఆర్డర్ పెట్టా. V33 ఏదో బ్రాండ్ ఉంది, జనరిక్ బ్రాండ్స్ అనమాట ఇవి దాదాపు. కొంచెం క్లాత్ క్వాలిటీ నాకు తక్కువ అనిపించింది అనమాట. కొంచెం చూడొచ్చు ట్రాన్స్పరెంట్ ఉంది. సమ్మర్కి కొంతమంది ప్రిఫర్ చేస్తారు, కానీ మరీ పల్సగా అనిపిస్తుంది. కొంచెం హై జిఎస్ఎం క్లాత్ ఉందనుకోండి, మంచిగా ఉంటుంది. బాడీ మీద ఫాల్ కానివ్వండి, లేకపోతే ఫిట్టింగ్ కానివ్వండి, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ పర్లేదు అనొచ్చు. అరౌండ్ 350 రూపీస్, దీనికోసం 350 రూపీస్, 400 రూపీస్ పే చేసి ఉంటాను. కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించింది నాకు. దీనికంటే ఇంకా కొంచెం హై జిఎస్ఎం క్లాత్ యూజ్ చేశారనుకో చాలా బాగుంటుంది. ఇది మొత్తం ప్లెయిన్ టీ షర్ట్ అనమాట. దీంట్లో ఎక్కువ హడావిడిగా చెప్పుకోవడానికి ఎక్కువ ఏం లేదు. సింపుల్గా ఆ క్లాసిక్ కలర్తోనే మొత్తం మనకు ఆ రిచ్ లుక్ని ఇస్తుంది అనమాట. ఇలాంటి బ్రౌన్ కలర్ నా దగ్గర లేదు కాబట్టి ఒకసారి ఆర్డర్ చేసి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టా. అంటే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది డెఫినెట్లీ మనకు ప్రైస్ తగ్గట్టు. ఎందుకంటే ఇలాంటి టీ షర్ట్ మనం మీషోలో కూడా ట్రై చేసాం, అరౌండ్ 300 రూపీస్లో వచ్చేస్తుంది. నాకైతే పర్సనల్గా పర్లేదు అనిపించింది. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ టీ షర్ట్. ఇప్పుడు పట్టుకోవడం వల్ల కూడా నాకు అర్థమైపోయింది కొంచెం హై క్వాలిటీ టీ షర్ట్ ఉందని. సరే చూద్దాం రియాలిటీలో ఎలా ఉందో. ఓహో, నేను ఆ వైబ్రెంట్ కలర్ కోసమే ఆర్డర్ పెట్టాను అనమాట. జనరల్గా ఇలాంటి వైబ్రెంట్ కలర్ మనకు జనరల్గా బ్లూ ఆరెంజ్లో కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి అనమాట. ట్రై చేద్దాము అని ఆర్డర్ పెట్టా. క్వాలిటీ కానీ ఆ హెవీనెస్ కానీ తెలుస్తుంది అనమాట పట్టుకోగానే. ఓహో, అయితే చూడండి ఫస్ట్ ఇంప్రెషన్లో ప్రింట్ సింప్లిసిటీ చాలా బాగుందనమాట. క్లాత్ కూడా చాలా హెవీగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. చూడొచ్చు. ఓహో, నెక్స్ట్ లెవెల్ క్లాత్ అనమాట. చూడొచ్చు ఇక్కడ రెడ్ కలర్లో తీసుకున్నది కూడా చాలా పాపీ కలరు. సూపర్గా ఉందనమాట. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది ఫస్ట్ ఇంప్రెషన్లో చెప్పాలంటే. ఇది కూడా వచ్చేసి ఎం సైజ్లోనే తీసుకున్నా. కొంచెం ఓవర్ సైజ్ ఫిట్లో ఉంటాయి అనమాట మొత్తం టీ షర్ట్స్ దాదాపు. అయితే నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఆ హెవీనెస్ చాలా బాగుందనమాట. కలర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి దీని బ్యాక్ ప్రింట్ అనమాట. చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఒక మంచి బ్యాక్ ప్రింట్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా హై క్వాలిటీలో వచ్చింది అనమాట. చూడొచ్చు ఎంత సూపర్ ఉంది క్వాలిటీ. అయితే దీనికోసం పే చేసిన ప్రైజింగ్ కానివ్వండి, ఫొటోస్ ప్రతిదీ సైడ్కి వస్తుంటే ఒకసారి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. నాకైతే డెఫినెట్లీ వర్త్ ఇట్ ప్రొడక్ట్ అనిపించింది. అయితే ఇదనమాట మన నెక్స్ట్ టీ షర్ట్. ఇది కొంచెం లైట్ వెయిట్గా చిన్నగా కనిపిస్తుంది. చూద్దాం ఎలా వచ్చిందో. ఎందుకంటే ఇమేజెస్లో అయితే చాలా సూపర్గా కనిపిస్తాయి ఇవి. ఆర్డర్ చేసిన తర్వాత రియాలిటీ మనకు కొంచెం యాక్చువల్గా ఉండదు అనమాట.
నాకు ఇమేజెస్లో అయితే ఇలా కనిపించింది అనమాట. ప్రైజింగ్ కూడా సైడ్కి వస్తుంటే చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఓవర్ సైజ్ టీషర్ట్. ఇమేజెస్లో ఎలా కనిపించిందో యాక్చువల్గా అలా లేదనమాట. ఇంకా ఓవర్ సైజ్ కూడా అనలేము దీన్ని, నార్మల్ సైజులోనే ఉంది. ఇంకా బ్రాండింగ్ అవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ ఉంది, ఇక్కడ మనకు సైజ్ కూడా మెన్షన్ చేయలేదు యాక్చువల్లీ, కానీ నేను ఎం సైజ్లోనే తీసుకున్నట్టున్నా. అంత వర్త్ ఇట్ అనిపిస్తలేదు. క్వాలిటీ పర్లేదు, చూడండి ప్రింట్ కూడా అంతగా బాగలేదు. పఫ్ ప్రింట్ అనమాట, ఇది పఫ్ ప్రింట్ వస్తుంది. ఓవర్ సైజ్ టీషర్ట్ లానే హ్యాండ్స్ ఇచ్చారు, ఇక్కడ కొంచెం డ్రాప్ షోల్డర్ లాగా. కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం బ్యాగీ లేదు అనమాట. ఇక్కడ మనకు దగ్గర చూస్తున్నాం కదా, ఇక్కడ విడత లేదు. దీనికోసం పే చేసిన ప్రైజింగ్ కానివ్వండి, ఫొటోస్ కానీ సైడ్కి వస్తుంది. డెఫినెట్లీ ఓకే ప్రోడక్ట్ అనొచ్చు. నాకైతే అంతగా నచ్చలేదు అనమాట. అయితే ఇదనమాట నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది ఒక వైట్ కలర్లో రేసర్ టీషర్ట్ లాగా తీసుకున్నాను, చూద్దాం ఎలా వచ్చిందో. ఇది కూడా వచ్చేసి ఒక వైట్ టీషర్ట్ అనమాట. కొంచెం దీని ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే, అందుకోసం ఆర్డర్ పెట్టా. చూడొచ్చు యాక్చువల్గా ప్రోడక్ట్ ఇలా ఉందనమాట. కొంచెం క్వాలిటీ ఇది కూడా థిక్నెస్ వైజ్ తక్కువ ఉంది. సమ్మర్స్కి అయితే బాగుంటుంది డెఫినెట్లీ. ఇంకా వైట్ కలర్ అనేది చాలా లైట్ కలర్ కదా, సమ్మర్స్లో ఖచ్చితంగా మనం వేర్ చేయొచ్చు అనమాట ఇలాంటి వైట్ కలర్స్. ప్లస్ ఆ ప్రింట్, ఆ జెన్జీ ప్రింట్ చాలా బాగుంది. ఈ మధ్యన ఇలాంటి పైపింగ్ వర్క్ ఎక్కువ నడుస్తుంది కదా, అది కూడా నాకు పర్లేదు అనిపించింది. ఎం సైజ్లో ఆర్డర్ పెట్టా. చూడొచ్చు చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే ప్రింట్ కానివ్వండి, పైపింగ్ వర్క్ కానివ్వండి, ఈ ప్లస్ హ్యాండ్స్ మీద ఈ బ్లాక్ లైనింగ్ ఉంది కదా, చాలా బాగుంది. అయితే ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ నుంచి సింపుల్ ప్లెయిన్ అనమాట, ఎక్కువ హడావిడి లేకుండా ఏం లేకుండా. అరౌండ్ దీనికోసం పే చేసిన ప్రైజింగ్ కానివ్వండి, ఫొటోస్ కానీ సైడ్కి వస్తున్న ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ప్రతి ప్రోడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అది కూడా క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బెటర్ ఉండేది, కానీ సమ్మర్కి పర్లేదు అనమాట. కానీ నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రింట్ కానివ్వండి, ఈ పైపింగ్ వర్క్ కానీ చాలా బాగా నచ్చింది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ టీషర్ట్ కంటే. అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ ప్రోడక్ట్. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది ఏ టీషర్ట్ వచ్చింది చూద్దాం. ఇది కూడా ఒక బ్లాక్ టీషర్ట్, చూద్దాం దీంట్లో ఎలాంటి ప్రింట్ వచ్చింది ఏందో. ఇదనమాట ఒక టీషర్ట్, బ్లాక్ కలర్ టీషర్ట్. ఫ్రంట్ నుంచి చాలా సింపుల్గా ఒక బాక్సీ టీషర్ట్ లాగా ఉందనమాట. ఇమేజెస్లో కూడా నాకు అలానే కనిపించింది, బాక్సీ టీషర్ట్ లానే. కొంచెం క్వాలిటీ ఓకే అనొచ్చు, కొంచెం పర్లేదు అనమాట. బ్లాక్ టీషర్ట్ చాలా బాగుంటుంది, చాలా వర్సటైల్. ప్లస్ ఏంటంటే దీని స్పెషాలిటీ ఈ బ్యాక్ ప్రింట్ అనమాట. నాకు పర్సనల్గా బాగా నచ్చింది, ఎవడో చిన్నపిల్లలు రాసినట్టు అనమాట. ఇది దీనికోసమే తీసుకున్నా. మీకు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నాకు పర్సనల్గా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంటుందని ఆర్డర్ పెట్టా. దీనిలో కలర్ ఆప్షన్ కూడా ఉండే, యాక్చువల్లీ వైట్ కలర్లో కూడా ఉండేది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది, ఎందుకంటే క్వాలిటీ పర్లేదు. అరౌండ్ దీనికోసం కూడా నేను అరౌండ్ 450 రూపీస్ 500 రూపీస్ పే చేసి ఉంటా. ప్రతి ప్రోడక్ట్ ఫోటో ఇక్కడ వచ్చేస్తుంటే చూడండి. అయితే ఎం సైజ్లోనే ఆర్డర్ పెట్టా. ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే బాక్స్ ఫిట్ ఇలాంటి కొంచెం బడ్జెట్ రేంజ్ టీషర్ట్ ట్రై చేశారనుకోండి, మీకు అర్థమవుతుంది మీరు సూట్ అవుతున్నాయా లేదా ఏంది అనేది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది, క్వాలిటీ బాగుంది, డెఫినెట్లీ వర్త్ ఇట్ ప్రోడక్ట్. మెయిన్లీ మీకు కొంచెం డిఫరెంట్గా కనపడాలంటే, ఇలాంటి డిఫరెంట్ ప్రింట్స్ ఏమైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. అయితే ఇదే అనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ టీషర్ట్ ఈ వీడియోలో. ప్యాకేజింగ్ అయితే బాగా చేశారు వీళ్ళైతే. మంచి బ్రాండ్ అనమాట, మ్యానిక్ అని. మీకు చాలా చోట్ల కనిపించేస్తుంది ఇది, మనకు ఈవెన్ మింత్రాలో కానివ్వండి ప్రతి చోట ఉంటుంది. ఈ క్రీమ్ కలరు దానిపైన అట్లా వచ్చేసి కొంచెం శాండ్ ఫినిషింగ్ ఉండే అనమాట. నాకు అందుకోసం చాలా బాగా నచ్చింది ఇమేజెస్లో చూడంగానే. ఎం సైజ్లో ఆర్డర్ పెట్టా. చూడొచ్చు చాలా బ్యాగీ లాగా చాలా ఓవర్ సైజ్ ఫిట్లో వచ్చింది అనమాట, డ్రాప్ షోల్డర్స్తో. నాకు అదే ఇమేజెస్లో చూడంగానే నచ్చేసింది, అందుకోసం ఆర్డర్ పెట్టేసా. దీనికోసం పే చేసిన ప్రైస్ అరౌండ్ 500 రూపీస్ అనుకుంటా, 400 to 500 రూపీస్ అనుకుంటా. క్వాలిటీ చాలా బాగుందనమాట, 100% కాటన్తో వస్తుంది. చూడొచ్చు ఫ్రంట్లో సింపుల్గా క్లాసీగా ఉంది అనమాట. అంత హడావిల్లి లేకుండా సింపుల్ ప్రింటింగ్ ఉంది. దాంతోపాటు శాండ్ ఫినిషింగ్ ఉంది కదా, నాకు అది పర్సనల్గా బాగా నచ్చింది అనమాట ఇమేజెస్లో, అందుకోసం ఆర్డర్ పెట్టా. డెఫినెట్లీ వర్త్ ఇట్ ప్రోడక్ట్ అనమాట. చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఇలా ప్లెయిన్ సింపుల్గా వచ్చింది. ఫ్రంట్లో ఒక సింపుల్ ప్రింట్ ప్లస్ ఆ శాండ్ ఫినిషింగ్ డిజైన్ ఉంది కదా, నాకు అది బాగా నచ్చింది అనమాట. మంచి డ్రాప్ షోల్డర్ టీషర్ట్. ఈ టీషర్ట్ హాల్లో మీకు ఏ టీషర్ట్ నచ్చిందో కింద కామెంట్లో పెట్టండి. ఇలాంటి సూపర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అసలు లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పుడు దాకా బై.